ఇక ఇరాన్ వార్ ప్రపంచంలో ఆయిల్ మంట పుట్టిస్తోంది. పశ్చిమాసియాలో భీకర ధరలతో చమురు ధరలు జెట్ స్పీడ్తో పెరిగిపోతున్నాయి. దీంతో ప్రపంచ ఇంధన రంగంలో అలజడి మొదలైంది. ఇరాన్ డ్రోన్ దాడులతో గల్ఫ్ తీరంలో హై టెన్షన్ నెలకొంది. భారత్ ఇంధన అవసరాలకు కీలక ఆధారమైన ఖతార్ నుంచి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తిదారు అయిన ఖతార్ ఎనర్జీ దాడుల తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం భారత ఆర్థిక వ్యవస్థపై పిడుగుపడింది. భారత్ ఏటా దిగుమతి చేసుకునే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో 40% ఖతార్ నుంచే వస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారానే 60% ఎల్ఎన్జీ దిగుమతి ఉంటుంది. ఇప్పుడు హార్ముజ్ మార్గం మూతపడడంతో భారత్ ముంగిట పెను సవాల్ను నిలిపింది. ఖతార్ సరఫరా తగ్గించడంతో భారతీయ దిగ్గజ సంస్థలైన పెట్రోల్ నెట్, ఎల్ఎన్జీ, గెయిల్ ఇండియన్ ఆయిల్ అలర్ట్ అయ్యాయి. ఇక ఈ ప్రభావం ప్రధానంగా కింది రంగాలపై ఉండనుంది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎల్ఎన్జీ సరఫరాను కొనసాగిస్తామని కంపెనీలు చెబుతున్నప్పటికీ పరిశ్రమలోకి ఇచ్చే గ్యాస్లో 10 నుంచి 30% మేర కోత విధించనున్నారు. ఇక దేశంలోని ఎరువుల పరిశ్రమలు పూర్తిగా దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ పైనే ఆధారపడి ఉంటుంది. సరఫరా తగ్గితే ఉత్పత్తి ఖర్చులు పెరిగి వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఎదురు కావచ్చన్న భావన కలుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంట గ్యాస్ నెట్వర్క్లు హార్ముజ్ ద్వారా జరిగే సరఫరాపైనే ఆధారపడ్డాయి. అయితే అమెరికా ట్రేడ్ డీల్ ఒత్తిళ్లతో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకున్న భారత్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్లీ రష్యన్ క్రూడ్ను కొనేందుకు వెళ్లవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక అటు ఒప్పందం ప్రకారం రావాల్సిన షిప్మెంట్లు తగ్గడంతో కంపెనీలు ఇప్పుడు స్పాట్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. స్పాట్ మార్కెట్లో కూడా ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో ఎల్ఎన్జీ ధర మిలియన్ బ్రిటిష్ ధరలో థర్మల్ యూనిట్కు $25 వద్ద ఉంది. ఇది పాత ఒప్పంద ధరల కంటే దాదాపు 2 రెట్లు అధికమని తెలుస్తోంది. ఇక ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి సరఫరాను సేకరించడం, నిల్వలను సమర్థవంతంగా వాడటంపై దృష్టి సారించాయి. అయినప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొంటే తప్ప మన ఇంధన భద్రతకు పూర్తిస్థాయి భరోసా దొరకదంటున్నారు విశ్లేషకులు. యుద్ధ మేఘాలు త్వరగా వీడిపోకపోతే వంటగది నుంచి కర్మాగారాల వరకు గ్యాస్ ధర తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్ ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కలిపిన 60 రోజుల వరకు సరిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. స్టోరేజీ ట్యాంకులు, పైప్ లైన్లు, నౌకల్లోని ముడి చమురు 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ద్వారా తెలుస్తోంది. ఇక రిఫైనరీలు, డిపాజిట్లు, పైప్ లైన్లు, ఇతర స్టోరేజీ సదుపాయాల్లో ఉన్న శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఇంధనాలు మరో 25 రోజులు దేశీయ అవసరాలకు సరిపోతాయంటున్నారు. ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటన్న ఆందోళనలు కలుగుతున్నాయి. ఇక భారత్లో మంగళూరు, పాడూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో వ్యూహాత్మక పెట్రోల్ రిజర్వులున్నాయి. వీటిలో దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు చేసుకోవచ్చు. కాగా గంటకు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నట్టు మోదీ సర్కార్ చెప్తుంది. అయితే చమురు నిల్వలు అడుగంటితే దేశ ఆర్థిక వ్యవస్థకు సంక్షోభమేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక మరోవైపు అమెరికా, రష్యా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి చమురు దిగుమతులపై కేంద్రం దృష్టి పెడుతుంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలికి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మనం చూసిన మొత్తానికి ప్రపంచంలో అయితే ఆయిల్ మంట పుట్టిస్తుంది ఇరాన్ వార్. మొత్తానికి జెట్ స్పీడ్ తో అయితే దూసుకుపోతున్నాయి ఆయిల్ రేట్స్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. పశ్చిమాసియా ఘర్షణతో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను మూసివేసింది. అదేవిధంగా ఆయిల్ షిప్లపై కూడా ప్రధానంగా దాడులు చేయడంతో కూడా గల్ఫ్ నుంచి కూడా ఈ ఆయిల్ రవాణా అనేది ఒక్కసారిగా కూడా పూర్తిగా ఆగిపోయింది. అంటే 2026 అంటే ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే 5 మిలియన్ బీపీడీ అంటే బ్యారెల్స్ పర్ డే మొత్తం ఆయిల్ అంతా కూడా ఫుల్గా డ్రై అయిపోయిన ఫ్లో డ్రై అయిపోయింది. సో మన ఆయిల్ ఇంపోర్ట్స్లో సుమారుగా 50% వరకు కూడా మనం 2.5 నుంచి 2.7 మిలియన్ బీపీడీ అంటే మన హర్మోజ్ జలసంధి ద్వారా కూడా మనకు వస్తుంది. సో ముఖ్యంగా కూడా ఇది సౌదీ, ఇరాక్, అరేబియా నుంచి కూడా ఇవి మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఆయిల్ ధరలు ఒక్కసారిగా కూడా స్పైక్ అవ్వడంతో కూడా అంటే బ్రెంట్ క్రూడ్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే అంటే 120 పర్ బ్యారెల్కి చేరింది. సో ఇది 2025 మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే 2026 మార్చికి మనం అబ్జర్వ్ చేసుకుంటే 40% వరకు కూడా పెరిగిన పరిస్థితి. సో ఇండియాలో అంటే రాబోయే రోజుల్లో కూడా అంటే ఇండియాలో పెట్రోల్ ధర ఒక లీటర్కి 120 రూపీస్ పర్ లీటర్, అదేవిధంగా డీజిల్ కూడా 110 రూపీస్కి చేరే అవకాశం ఉందంటున్నారు. సో ముఖ్యంగా కూడా ఆర్థిక ప్రభావం చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఒకవేళ 7 నుంచి 7% ఒకవేళ చేరితే మొత్తంగా అంటే ఆయిలే కదా ప్రతిదానికి కూడా ఇక్కడ చాలా విషయాలకి కూడా కనెక్టివిటీ ఉంటుంది. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయానికి సంబంధించి అలాగే ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. సో ఆయిల్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ధరలన్నీ పెరిగే అవకాశం ఉంది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎనర్జీ షార్టేజ్కి సంబంధించి కూడా అంటే భారత్ దగ్గర 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ మాత్రమే ఉన్నాయి. బట్ యుద్ధం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు జరుగుతుందో అనేది కూడా ఇంకా తెలియదు. సో ఇంకా కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇప్పటికే అంటే 4 వీక్స్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అంటున్నారు. బట్ ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజే మనం చూసాము సౌదీ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఆయన కొడుకు ఈరోజు సుప్రీం లీడర్గా కూడా అయ్యాడు. సో ఆయన నేతృత్వంలో కూడా ఇంకా యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ మరింత దీనిగా కూడా ఉండే విధంగా కూడా ఉన్నట్టుగా కూడా ఉంది. సో చూడాలి ముందు ముందు ఏ విధంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా కూడా భారత్కి ప్రధాన అంటే సరఫరాదారులు చూసుకుంటే సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ఇవన్నీ కూడా గల్ఫ్ ప్రాంతాలే. సో ఈ ఇరాన్ కూడా ఈ గల్ఫ్ ప్రాంతాలపైన కూడా అటాక్ చేయడం వల్ల ముఖ్యంగా కూడా అంటే పెట్రోల్, డీజిల్ ధరలు అయితే ఇవన్నీ కూడా పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం ముఖ్యంగా పెరుగుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకి చాలా వరకు కూడా ఈ ధరలన్నీ పెరిగితే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో భారత్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంది అంటే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతులు అనేది పెంచుకోవాలి. రష్యా నుంచి ఇప్పటికే కూడా మనము ఆల్రెడీ భారీగా అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి కానీ కొనుగోలు చేస్తున్నాం. బట్ అమెరికా కొంత మన మీద ఒత్తిడి పెంచడం వల్ల మనం కొంచెం తగ్గాం రష్యా నుంచి కూడా తీసుకోవడానికి. బట్ ఇప్పుడైతే మాత్రం మళ్ళీ ప్రధాని మోదీ రష్యాతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఇంకా క్రూడ్ ఆయిల్కి సంబంధించి దిగుమతులు చేసుకునే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ నుంచి, బ్రెజిల్ నుంచి కూడా మనం చేసుకుంటున్నాం. బట్ కాకపోతే అక్కడి నుంచి చేసుకోవడం వల్ల అవి హర్మోజ్ జలసంధి బయాస్ కాదు కాబట్టి ఇంకా ఎక్కువగా కూడా మనకి ఈ ఛార్జెస్ అనేవి క్రూడ్ ఆయిల్కి సంబంధించి వచ్చేవి చాలా వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాము. అంటే మనతో పాటు జాయిన్ అయ్యారు విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. రైట్, అంటే భారతదేశం ప్రతి సంవత్సరం కూడా అంటే దిగుమతి చేసుకుంటున్న 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో సో 40% నుంచి కూడా ఖతార్ నుంచి వస్తుంది. అలాగే హర్మూజ్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే 60% వరకు వస్తుంది. బట్ ఇప్పుడు ఉన్న దాని వరకు వాళ్ళు కూడా కొంచెం తగ్గించేసిన పరిస్థితి. సో ఎట్లాగంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఇప్పుడు ఉద్రిక్తత కారణంగా కూడా భారతదేశం పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ ఏమైనా కూడా ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ఇప్పుడు ఈ వార్ ఏదైతే ఉందో వారు ఇంపాక్ట్ ఆల్రెడీ మన మీద ప్రారంభమైనట్టే చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర ఉండే చమురు నిల్వలు ఇప్పుడే కాదు, మనం 90s ప్రాంతంలో ఇరాక్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు అసలు పెట్రోల్ సెస్ అని వారికి సంబంధించి కూడా ఇప్పుడు విధించిన పరిస్థితి ఉంది ఇండియా. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఒక నెల 2 నెలల్లో క్లోజ్ చేస్తాము అది దీన్ని వారిని అంటున్నప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఏమి లేవు. ఎందుకంటే ఇరాన్ కొంత శక్తివంతంగానే ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే ఓన్లీ అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాల మీదే కాకుండా ఇజ్రాయెల్ని ఎదుర్కొంటుంది. అదేవిధంగా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు ఏదైతే ఒమన్, బహ్రెయిన్, యుఏఈ, కువైట్, ఇరాక్
వీటన్నిటి మీద కూడా దాడులు చేస్తా ఒక తెగింపుని ప్రదర్శిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్ ది సేమ్ టైం హార్మోజ్ జలసంధికి సంబంధించి ఏదైతే దాదాపు 700 నౌకలు అక్కడ ఆగిపోయాయని చెప్తా ఉన్నాం. సో మనకి ఇండియాకి సంబంధించి అయితే ఖచ్చితంగా మీరు అన్నట్లు 60% అక్కడి నుంచే వస్తుంది. సో ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మనకు చూస్తేనేమో కేవలం 45 రోజులే, 60 రోజులే అంటున్నారు, కానీ కరెక్ట్గా చెప్పాలంటే 45 రోజులకి మాత్రమే సరిపడా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే అది ఎక్కడా కూడా దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఒకవేళ అది అనౌన్స్ చేస్తే ఆ స్కేర్సిటీని కొంత క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా దానికి సంబంధించి ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల ఇప్పుడు రష్యా కూడా ఇండియాకి ఒక సంకేతాలు ఇచ్చింది, మీకు అక్కడి నుంచి కనుక గ్యాస్ కానీ అదేవిధంగా చమురు కానీ ఇబ్బంది ఎదురైతే కనుక మేము పరిస్థితి. మనం ఏంటంటే అమెరికా సుంకాల నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుని కొంత తగ్గించిన పరిస్థితి. ఇప్పుడు అనివార్యంగా అక్కడి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే, దాని ద్వారా కొంత కాంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయి. ఆ పెరిగిన దానికి ప్రకారం కూడా మనందరం కూడా ఇంపాక్ట్ మీరు అన్నది వంటగది నుంచే కాదు అన్ని రంగాల మీద, ఈవెన్ ఇండస్ట్రీస్ మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ద్రవ్యోల్బణం కానీ ఇవన్నీ కూడా మన అందరం కూడా దాన్ని భరించాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఇప్పటికి 10 దేశాలు వచ్చాయి ఈ దేశంలో, ఈ వారంలో పాల్గొంటున్న పరిస్థితి 10 దేశాలు. ఇంకా ఇప్పుడు బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ వాళ్ళు కూడా ప్రవేశించిన తర్వాత ఇది ఎక్కడికి దారితీస్తుందో కూడా తెలియదు. ఒక పక్కన ఖమేనీకి సంబంధించి కూడా షియా వర్గం ముస్లిమ్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం అందరం కూడా అంగీకరించాల్సింది ఏంటంటే ఇరాన్కి ఎవరు కూడా ఓపెన్గా సపోర్ట్ చేయడానికి రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ లొంగ తీసుకునే పరిస్థితి కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది విస్తరించకపోవచ్చు అనేది పాయింట్. అయితే ఈ యుద్ధం కొనసాగినన్నాడు మాత్రం ఖచ్చితంగా మన చమురు సరఫరా తగ్గడంతో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ప్రత్యేకంగా ఈ వార్ సెస్ కూడా ప్రజల మీద విధించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని కూడా చెప్పచ్చు. అంటే ముఖ్యంగా కూడా దేశంలోని ఎరువుల పరిశ్రమలు పూర్తిగా కూడా దిగుమతి చేసుకుని ఎల్ఎన్జీ పైన కూడా ఆధారపడుతుంది. చాలా వరకు కూడా వ్యవసాయం సంబంధించిన రైతులు కూడా ఇంపాక్ట్ అవుతాయి అంటున్నారు. ఎరువులనే కాదండి, ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు సంబంధించి ఏంటంటే మనం ఆయా దేశాల నుంచి మన డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి కానీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనకి బియ్యం ఎగుమతులు కూడా ఆగిపోయింది. బియ్యం ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది, కానీ మిగతా మీరు అన్నట్టు ఎరువులు కానీ ఇంకా కొన్ని రకాలైన ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ ఈ వార్ ఇంపాక్ట్ అంటే ఏదైతే చమురు గ్యాస్ నిక్షేపాల నుంచి మన సరఫరా ఆగిపోయిందో అవి ఉపయోగించే పరిశ్రమలు వాటికి సంబంధించిన ఉత్పత్తుల మీద కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. అది ఇంపాక్ట్ అంతిమంగా అది వినియోగదారుల మీద పడుతుంది. కాబట్టి భారత ప్రజలందరూ కూడా దాని యొక్క ప్రభావానికి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు. డ్రైవ్